ఇండియా బ్రిటన్ మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఫైనలైజ్ అయిపోయింది. మనందరికి తెలుసు 2016లో బ్రిటిష్ ప్రజలు మేము యూరోపియన్ యూనియన్ లో ఉండమని చెప్పి బ్రెగ్జిట్ కు బ్రిటన్ యూరోపియన్ యూనియన్ నుంచి ఎగ్జిట్ అవ్వాలని ఫేవర్ గా ఓటేశారు. ఆ తర్వాత 2020లో బ్రెగ్జిట్ అఫీషియల్ గా అయింది. ఆ తర్వాత బ్రిటన్ వివిధ దేశాలతో సపరేట్ గా ట్రేడ్ అగ్రిమెంట్స్ కుదుర్చుకుంటుంది. అందులోనూ ప్రత్యేకంగా ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ వార్ మనం చూసాం. ఈ తరుణంలో మనందరికి తెలుసు ఇండియా ఒక బూమింగ్ ఎకానమీ. బ్రిటన్ దాటేసింది మన జీడిపి, బ్రిటిష్ వాళ్ళ జీడిపిని కూడా దాటేసి మన జీడిపి దూసుకుపోతోంది. ఈ టైంలో ఇండియా బ్రిటన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది ఒక విశేషం సంతరించుకుంది అనమాట. ఇక్కడ మనం చూస్తే 2030 కల్లా ఇండియా బ్రిటన్ ట్రేడ్ అనేది $100 బిలియన్ టార్గెట్ పెట్టారు. ప్రస్తుతం కేవలం అది $60 బిలియన్ ఉంది. దాన్ని 2030 కల్లా $100 బిలియన్ చేశారనమాట. దీనికి సంబంధించి బ్రిటన్ భారతదేశానికి అమ్మాయి అంటే బ్రిటన్ భారతదేశానికి ఎక్స్పోర్ట్ చేసే గూడ్స్ లో 90% గూడ్స్ కి టారిఫ్స్ తగ్గించబోతుంది భారతదేశం. ఇమీడియట్ గా వాటిలో 64% గూడ్స్ కి తగ్గించబోతుంది. వచ్చే 10 సంవత్సరాల్లో ఆల్మోస్ట్ 90% గూడ్స్ కి తగ్గించబోతుంది అనమాట. అదే విధంగా ఇండియా నుంచి బ్రిటన్ ఇంపోర్ట్ చేసుకునే గూడ్స్ ఏదైతే ఇండియా బ్రిటన్ కి అమ్ముతుందో ఆ గూడ్స్ లో 99% గూడ్స్ కి టారిఫ్స్ తగ్గించడానికి బ్రిటన్ కూడా ఒప్పుకుందనమాట. ముఖ్యంగా బ్రిటన్ వాళ్ళు మనకు అమ్మే వాటిలో ఆల్కహాల్, బెవరేజెస్ ఇవన్నీ కూడా ఇంతకు ముందు 150% టారిఫ్స్ ఉండేవి. అవన్నీ కూడా ప్రస్తుతం ఇమీడియట్ గా 75% తగ్గిస్తారంట. ఇంకా స్లోగా 40% తగ్గిస్తారంట. అదేవిధంగా బ్రిటన్ నుంచి మనకు వచ్చే ఆటోమొబైల్స్ ప్రస్తుతం టారిఫ్స్ వాటి మీద 100% ఉన్నాయి. అవి 10% తగ్గిస్తారంట.